నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామానికి చెందిన కవిత కుటుంబ సభ్యుల మధ్య ఇటీవల ఆస్తి విషయమై వివాదాలు జరిగిన విషయం తెలిసిందే. తన అన్న దయాకర్ రెడ్డి తనను బయటకు గెంటేశాడని న్యాయం చెయ్యాలంటూ ఆమె పోలీసులను, మీడియాను ఆశ్రయించింది. దీంతో పలు మహిళా సంఘాలు కూడా ఆమెకు మద్దతు పలికాయి. తన తల్లి చనిపోయి నేటికి 3 నెలలు కావస్తోంది. ఇంటిని శుద్ధి చేయడం కోసమని వెళ్లిన కవితమ్మపై తన అన్న దయాకర్ రెడ్డి మాటల యుద్ధం చేశారని, అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ వారిపై దాడికి దిగారని సదరు వృద్ధ మహిళ వాపోయింది. అధికారుల దృష్టికి తీసుకుని వెళితే నీడలేని ఆమెను వెంటనే ఆ ఇంటిలోకి తీసుకుని వెళ్లండని చెప్పారని మహిళా సంఘాల నాయకురాలు కవిత తెలిపారు. అయితే తన అన్న దయాకర్ రెడ్డి గ్రామస్తులతో కలిసొచ్చి మహిళలు అన్న గౌరవం కూడా లేకుండా తమపై ఇష్టానుసారంగా మాట్లాడుతూ దాడికి పాల్పడుతున్నారని వాపోయారు. ఇకనైనా అధికారులు కవితమ్మకు న్యాయం జరిగేలా కృషి చేయాలని వారు కోరారు. ఎందుకు వచ్చావు? అందుకే వచ్చుంటాం. ఎందుకు అవని ఏమవుద్ది? అదేం కాదు. అవని ఎవరినన్నా అదే ఎవరు వస్తున్నారన్నా ఎవరు వస్తున్నారు? అన్న కొడుకో ఏ రోజు వచ్చి మాట్లాడారు? ఒక్క నిమిషం ఆల్రెడీ వాళ్ళకి కూడా తెలుసు మేము ఇక్కడికి వచ్చింది. వాళ్ళకి చెప్పడం అయితే ఆ ఇంట్లో ఏడుంటుంది అయితే ఆయన చెప్పాడు 3 నెలలు మూత 3 నెలల తర్వాత వచ్చుకోండి. నమస్తే, నా పేరు కల్పన. ఈవిడ పెద్దావిడ బత్తుల కవిత గారు. పోయిన కొద్ది రోజుల క్రితం మీకు తెలిసిందే, మేము ఇట్లా ఈమెని అదే ఇల్లు గురించి ఆమెను కొట్టి బయటకు నెట్టేశారు. అది మేము మీడియా పరంగా మేము ఇచ్చున్నాము. ఈరోజు 3 నెలలు అయిపోయింది ఆ పెద్దావిడ చనిపోయి. ఆ చనిపోయిన తర్వాత ఇల్లు ఇలా అయిపోయింది. ఈరోజు ఆ పెద్దావిడికి పెట్టుకోవాలని మేము ఇక్కడికి వచ్చాము. అది తాళాలు తీసుకొని పెద్దావిడ లోపలికి వచ్చి శుద్ధం చేసుకుంటా ఉంది. ఆ చేసుకునే టైంలో వాళ్ళ అన్నగారు వాళ్ళు వచ్చి ఆడవాళ్ళమని కూడా చూడకుండా అసహ్యంగా మాట్లాడుతూ గొడవ చేసేసి వెళ్ళారు. ఇది ఎక్కడ చూడండి, మీరే చూడండి, అసలు ఇది ఏమన్నా ఇల్లుగా ఉందా? కనీసం ఈరోజు 3 నెలలు అయింది. 3 నెలల్లో కనీసం ఆమె ఏదో ఒకటి చేసుకోవాలి. వాళ్ళ అమ్మకి పెట్టుకోవాలి, శుద్ధి చేసుకోవాలి, ఇల్లు అంతా క్లీన్ చేసుకొని శుద్ధి చేసుకోవాలి. అసలు ఈరోజు పొద్దున్నే పెట్టుకోవాలి. కానీ వాళ్ళు అది ఏది చేసుకొనివ్వలేరు. చేసుకొనివ్వకుండా మేము వచ్చి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే ఇక్కడికి రావడం, అసభ్యకరంగా మాట్లాడడం, మీకు ఏం సంబంధం అన్నట్టుగా మాట్లాడడం, ఇట్లా మీరు ఎందుకు తీశారని పైకి రావడం, మా పెద్దకి చేతులు ఎత్తి పైకి రావడం, ఇలా చేశారు. చూడండి, మీరే చూడండి ఒకసారి. న్యాయం జరగాలని మీరే ఎలాగైనా న్యాయం చేయాలి. న్యాయం జరిగేలా మీరే చూడాలి. దీని గురించి ఎస్పీ దగ్గర పెట్టాము, కలెక్టర్ దగ్గర పెట్టాము, ఎంఆర్ఓ ఆఫీస్లో చెప్పాము, అందరికీ చెప్పాము. మేము అందరూ కూడా ఉద్దురాలను బయట ఎందుకు పెట్టినారమ్మా, తీసుకుపోయి ఇంట్లో పెట్టచ్చు కదా అని చెప్పారు. మేము దాని ప్రకారమే పొదలు ఇక్కడ బుచ్చి సీఏ గారి దగ్గరికి వెళ్ళాము. అందరి దగ్గర వెళ్ళి కలిసాము. ఈరోజు 3వ తేదీ ఆమె శుద్ధి చేసుకోవాలి ఇల్లు. అది కాకుండా ఆమె మా ఆడపిల్లకాయల ఇళ్ళల్లో ఎన్ని రోజులను మేము చూసుకుంటూ ఉండాము. తను ఇక్కడికి వచ్చేసి 35 సంవత్సరాలు అవుతా ఉంది అమ్మ దగ్గరికి వచ్చేసి. తర్వాత అమ్మ నాన్నని అంతా ఆమె చూసుకుంటూ చేసుకుంటా ఉన్నది. మరి ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఆమెను ఇప్పుడు వాళ్ళ అన్న నట్టేశాడు బయటికి. ఎక్కడ ఉంటుంది ఆమె? రోడ్డు మీద ఏమైనా ఉంటుందా? గుడ్డలతో బయటికి నట్టేశారు. ఎక్కడ ఉండాలి ఆమె? ఆమె కనీసం కట్టుకునేదానికి గుడ్డలు కూడా లేవు. మా ఇళ్ళల్లో ఎన్ని రోజులు మేము ఇళ్ళల్లో పెట్టుకోన్నాము. మాకు ఇళ్ళల్లో సమాధానం చెప్పుకోవాలి కదా. అందుకని ఇవాళ తీసుకొని వచ్చి తన ఇంట్లో వదిలిపెడతామని మేము తీసుకుని వచ్చాము. ఇక్కడికి వచ్చిన తన అన్నగారితో వచ్చిన కొంతమంది పెద్ద మనుషులు వాళ్ళు అసహ్యంగా మాట్లాడము, మీరెవరు అసలు, మీరు ఎందుకు వస్తున్నారు, మీకేం పని,
మీరు ఇట్లా ఏం చేస్తారు, ఎట్లా ఉంటారో చూస్తాము, మీకు ఎట్లా చేయాలో చేస్తాము, ఇలాగ అసహ్యమైన మాటలతో మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అందుకని దయించి అందరూ పెద్దలు కలిసి ఆమెకి న్యాయం చేయాల్సిందిగా కోరు.